హలో అందరికీ, ఇప్పుడైతే ఇంకో బ్లౌజ్ కటింగ్ అయితే ఇద్దాం. ఇది వచ్చేసి వైట్ ఓన్లీ లైనింగ్ బ్లౌజ్ కాదు, వితౌట్ లైనింగ్. చూద్దాం. ముందైతే లైనింగ్ బ్లౌజ్ని 4 మడతల కింద వేసుకొని ఇక్కడ మెజర్ పెట్టుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ గ్యాప్ వేసుకొని ఒక లైన్ ఎంత తీసుకోవాలి. ఇక్కడ నెక్ ఎంత ఉందో అంతకి మార్క్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చులకి మార్కింగ్ చేసుకోవాలి. ఇది కూడా అంతే, షోల్డర్ దగ్గర ఎంత ఉందో అంతే పట్టుకోవాలా, సరిపోతుంది. మన కుట్టు ఇక్కడ ఉంది, ఇక్కడ పెట్టుకొని లైన్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సైడ్కి ఒక లైన్ ఇచ్చుకొని ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా వదులుకొని అక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చంక, ఇక్కడ చంక ఎంత ఉంది ఇక్కడ ప్లేస్ దగ్గర ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ సేమ్ టు సేమ్ మనకు ఖర్చు అనేది ఏర్పడుతుంది. దాన్ని చూసుకుంటే ఇది ఫ్రంట్ ఉంటుంది. అంతే, ఈజీ. ఇక్కడ నెక్ అనేది ఏ విధంగా మనకి ఏది ఇష్టం ఉంటే అది డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే బ్లౌజ్ కట్ చేసుకోవడమే. కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మిగిలిన క్లాత్ని పరుచుకొని ఈ రకంగా అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే చుట్టూతో ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇట్లా ఇది 2 ఇంచెస్ పైకి పోల్ వేసుకుని నడుస్తుంది. లేకపోతే ఇక్కడ గుర్తు కోసం ఇక్కడ ఈ ఫ్యాబ్రిక్ ఇంత ఉంది అని పెట్టుకున్నా నడుస్తుంది. ఇప్పుడైతే ఈ ఫ్రంట్ ఉంటుంది కదా, ఫ్రంట్ డాటు ఈ డాటు సైడ్ది ఫ్రంట్ భాగంది పట్టుకోవాలి. ఇక్కడ నెక్కు ఇక్కడ ఎంత ఉందో అంతే పెట్టుకోవాలి. నెక్కు ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకో. ఇది మన ఇక్కడ బ్యాక్ నెక్ ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది. మనం రౌండ్ నెక్ దింపినప్పుడు పోతుంది, అందుకే మనం ఇంత పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి కలిపేసుకోవాలి. అయిపోయిందా? ఇప్పుడైతే షేప్ డాటు ఇక్కడ ఉంది, మనం ఇక్కడ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ నెక్ తీసేసి ఇది ఈ రకంగా కూడా పట్టచ్చు, ఇట్లా కూడా పట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ షోల్డర్ దగ్గర ఈ రకంగా పట్టుకొని ఇక్కడ ఎంత ఉందో సాగద్దు, ఇట్లా ఓన్లీ పరుచుకోవాలంతే. ఇక్కడికి వచ్చింది నాకు. ఒక 1/2 ఇంచ్ కిందకి పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి రెడీ అవుతాం.
ఇక్కడ ఉంది, ఇక్కడ పెట్టుకొని దీన్ని కలిపేసుకోవాలి. ఈ షేప్లో దీన్ని కలిపేసుకోవాలి. కలిపేసుకునే ముందు ఇక్కడ ఇంకొక విషయం, ఇప్పుడు మనము ఇది జాయింట్ చేసినప్పుడు ఇది సమానం రావాలి. ఇది ఒక 1/2 ఇంచ్ పైకి వెళ్ళినా కూడా ఇక్కడికి వస్తుంది. ఇది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడికి వస్తుంది. సేమ్ ఇట్లా వచ్చిందా, కుట్టిన తర్వాత వచ్చినప్పుడు ఇక్కడ ఉంది, ఇక్కడ ఉందా, ఉన్నప్పుడు ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా వదులుకుంటే మనకి ఇక్కడ డాట్ వేసినప్పుడు పోతుంది, ఇక్కడ కుట్టేసినప్పుడు పోతుంది, ఇక్కడ గల్ల మలిపేసినప్పుడు పోతుంది, అన్నిటికీ పోతుంది అన్నట్లు, అన్నిటికీ యూజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇంకోసారి రౌండ్ చెక్ చేసుకుందాం. ఇక్కడైతే నెక్ సేమ్, ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ కుడితే మనకి ఈ రకంగా రావాలి బ్లౌజ్. ఇక్కడికి ఉంది, నేను ఇక్కడికి పెట్టుకుంటున్నాను. ఇది ఫైనల్. అయిపోయింది. ఇప్పుడు కట్ చేసుకోవడం. అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ అనేటివి తీసుకుందాం. ఇప్పుడు హ్యాండ్స్ సేమ్ 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ వదిలేసుకొని ఇక్కడ చిన్నగా ఇది మళ్ళీ ఒకసారి చూసుకుందాం. ఇక్కడికి ఉంది కుట్టు, ఇక్కడికి ఖర్చు. సింపుల్గా ఈజీ. ఈ మాటలన్నీ కలిపేసుకోవాలి. ఇప్పుడు జాయింట్ అనేది విడదీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒకటి ఎక్కించుకోవాలి. షోల్డర్ జాయింట్ చేసినప్పుడు యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ 2 ఇంచులు వదిలేసి ఇక్కడ ఒక షేప్ అయితే తీసుకోవాలి. ఓకే,
ఇది బ్యాక్, ఇది ఫ్రంట్, ఇది హ్యాండ్. ఇప్పుడు దీనికి క్రాస్ పట్టి కట్ చేసుకోండి. మనం ఇందాక ఇది కట్ చేసినాం కదా, ఇక్కడ క్రాస్ పట్టి ఈజీ వెళ్తుంది. వీళ్ళు కొన్న కట్ చేపించుకొచ్చుకుంటారు, అందుకే ఇది కొంచెం పొడవు ఎక్కువ ఉన్నది, లేదంటే మనకి సరిపోదు ఈ రకం. మినిమం నేను ప్రస్తుతానికైతే ఇట్లా కట్ చేసుకుంటాం, ఇట్లా పెట్టుకుంటాం. ఇప్పటికప్పుడు మెజర్మెంట్ తీసుకొని స్టిచ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, కటింగ్ అనేది అయిపోయింది. స్టిచ్చింగ్ అనేది లైవ్ పెడతా, లేదంటే వీడియో అయినా పెడతా. ఓకే, బాయ్.